నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియోస్ చేసి చాలా డేస్ అయినా కానీ చాలామంది ఓపెన్ ఇంటర్ గురించి, డిగ్రీ గురించి కామెంట్స్ చేస్తున్నారు. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ ఇంటర్ బుక్స్ మీరు ఎక్కడ తీసుకున్నారు అంటున్నారు. సో, నేనైతే బుక్స్ ఎక్కడ కొనలేదండి. నాకు పోస్ట్ ద్వారానే వచ్చాయి. డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఓకేనా? అలాగే ఓపెన్ డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బెటరు అంటున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ మీకు ఇష్టమండి అది. మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో దానికి సంబంధించినది తీసుకోవడం చాలా బెటరు. నేనైతే బీఏ తీసుకున్నాను. జాబ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. అంటే మనం ప్రైవేట్‌గా చదివి గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చా అని. అప్లై చేసుకోవచ్చండి. అండ్ ప్రైవేట్‌గా చదువుకున్నా కూడా మనకి అన్ని జాబ్స్‌కి ఉంటుంది. అంటే పోలీస్ కానీ, అటు సెంట్రల్‌లో ఎస్ఎస్సీ, జీడీ, ఆర్మీ, ఆహ్, రైల్వే డిపార్ట్మెంట్, ఆర్ఆర్‌బీ ఇలా అన్నిటికీ అవకాశం ఉంది. అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నేనైతే డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో తీసుకున్నా. మీకు ఏ యూనివర్సిటీ అయినా, మీరు ఏదైనా మీరు చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇంకా చాలామంది ఇంకా అడుగుతున్నారు ఈజీగా పాస్ అయిపోతామా అని. మీరు ఈజీగా పాస్ అయినా, కష్టంగా పాస్ అయినా కూడా మీకు రేపొద్దున ఒక జాబ్ కోసం మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు దానికి సమాధానం చెప్తేనే మిమ్మల్ని తీసుకోవడానికి చూస్తారు. అంతే తప్ప మీరు ఒక ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఎలా మిమ్మల్ని తీసుకుంటారు? సో, మీకు ఎడ్యుకేషన్‌తో పాటు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో ఒక జాబ్ సంపాదించడం చాలా కష్టం. అది గవర్నమెంట్‌ది కానీ, ప్రైవేట్‌ది కానీ, మీరు పార్ట్ టైమ్ కానీ, లేకపోతే మీరు సొంతంగా బిజినెస్ పెడదాం అనుకున్న దాని మీద కానీ చాలా కష్టం. దీనికి ఎడ్యుకేషన్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మీకంటూ ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి దాని మీద 100%. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.